నమస్తే కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఈ ఐవీఆర్ టాక్స్లో జగన్ ప్రభుత్వం మారినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర బిందువుగా ఒక ప్రత్యేక లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, ముచ్చరించుకున్నాం కూడాను. దీని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది వేశారు. అయితే దీంట్లో జంతువుల కొవ్వు కూడా కలిసి ఉంది, దీన్ని వాడుతున్నారు అనేటటువంటిది బయటకు వచ్చిన దాని మీద దాంట్లో నిజాలు ఇంతవరకు ఏమీ తెలియలేదు. అయితే ఈ విషయంలో కొంతమంది డైరీ యజమానుల్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఏఆర్ డైరీ నేమో ఒకటి, తర్వాత ఏమో వైష్ణవి డైరీ ఒకటి, తర్వాత బాబా డైరీ అని చెప్పేసి ఈ డైరీలో ముఖ్యమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అసలు దీనివల్ల ఏంటంటే పబ్లిక్ అవుట్రీచ్ బాగా జరిగింది. అసలు నిజంగా ఈ నెయ్యి వాడారా లేదా, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా, లేకపోతే ఓన్లీ మీడియా ఒకటే హైప్ చేసి దీన్ని ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్టు చేస్తున్నాయి అనేటువంటి విషయం మనకి ఇంకా తేటతెల్లమవ్వలేదు. సో దీని మీద మీకు తెలిసినంత వరకు కొంచెం విషయాన్ని విశదీకరిస్తే బాగుంటుంది. ఈ మధ్య ఇది బాగా ఈ సిట్టు వేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టి కొంతమందిని కొన్ని డైరీ కంపెనీ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్ దీని మీద పెద్ద ఇష్యూ చేసి మేము చెప్పింది నిజమైపోయింది కదా, అప్పుడంతా దీన్ని ఎగనెస్ట్గా చెప్పిన వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏమంటాడని వాళ్ళ కామెంట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఇష్యూ కల్తీ కాదు, కల్తీ ఉండొచ్చు, అది వేరే విషయం. కల్తీ వలన అది అంత పెద్ద ఇష్యూ కాలేదు. కల్తీ ఇష్యూ మీద కాదు అది ఆ రోజు అంత పెద్ద ఇష్యూ అయింది. ఆ రోజు అంత పెద్ద ఇష్యూ అయింది ఉద్దేశపూర్వకంగా జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యితో చేశారు అనేటటువంటి భావన వచ్చే విధంగా ప్రచారం విపరీతంగా జరిగింది. అది ఒక స్ట్రాటజీ ప్రకారం జరిగినట్టే అనిపిస్తూ ఉన్నది. దానికి నాలాంటి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయినారు. బికాస్ కాస్త తెలిసిన వాళ్ళం కాబట్టి టీటీలో ఏం జరుగుతుంది ఏంటనేది. టీటీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, చాలా విషయాల్లో లోపాలు ఉన్నాయి. వైఎస్ జగన్ గవర్నమెంట్లో అది సరైనటువంటి పరిస్థితుల్లో నడవలేదు, అర్థాన్నంగా నడిచింది. దాని రిఫ్లెక్షన్ కూడా ఎలక్షన్స్ మీద ఉంది, వాళ్ళు ఓడిపోయినారు, అది నిజం. కానీ అక్కడ ఎవరైనా కానీ ఈ స్థాయిలో భక్తుల మనోభావాలు దెబ్బతినాలని జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడే రకం అయితే కాదు. ఆ రోజు నెయ్యివో ధర్మారెడ్డి కానీ ఇతర చైర్మన్, అది తెలిసిన వాళ్ళం కాబట్టే గట్టిగా ఇది అయ్యుండకపోవచ్చు అని గట్టిగా అన్నాం. సరే, దాని మీద వాళ్ళు అనుకున్న స్ట్రాటజీ ప్రకారం చేసిన దానికి రియాక్షన్ ఇంకో రకంగా వచ్చేటప్పటికి భరించలేకపోయినారు ఈ యూట్యూబర్స్. 1 or 2 ఫెలోస్ వాళ్ళు, వీళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ ఇది సుప్రీంకోర్టుకు పోయినప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగా ఈ ఇష్యూను ఇచ్చేసింది. సుబ్రహ్మణ్య స్వామి వేసిన దాని మీద ఇది తెలియకుండా ముందే ఇటువంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా అని నిలదీసిన తర్వాత కాస్త వెనక్కు తగ్గారు వీళ్ళంతా, ఈ మొత్తం బ్యాచ్ అంతా. ఇప్పుడు మళ్ళీ అదే బ్యాచ్ ఈ ఇష్యూ మీద అలర్ట్ అవుతూ ఉన్నారు. పాయింట్ కల్తీ ఉండుండొచ్చు, కాదంటలేదు, అంతకుముందు ఉండొచ్చు, ఇప్పుడు ఉండుండొచ్చు. ఆ ఇష్యూ మీద ప్రజలు అంతగా రియాక్ట్ కాలేదు. సో ఇష్యూ ఇక్కడ కల్తీ గురించి కాదు. కల్తీ జరుగుంటే కానివ్వండి, ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కేసులు పడతాయి, ముందుకు పోతారు. ఇక ముందు అటువంటి కల్తీ జరగకుండా ఉండటానికి కావాల్సిన ప్రాసెస్ అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాడు చూస్తూ ఉంటే, ఇప్పుడు మొన్న జరిగిన స్టాంపీడ్ అవి చూస్తూ ఉంటే అంతకుముందు ఎంత అర్థానంగా నడిచిందో ఇప్పుడు అట్లాగే ఉంది. ఏం పెద్ద క్వాలిటేటివ్గా టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో ఇంప్రూవ్మెంట్ అయితే అక్కడ పెద్దగా ఒప్పించడం లేదు. అదే పక్కన పెట్టినా కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతవరకు జంతువుల కొవ్వుకు సంబంధించింది అడల్టరేట్ చేసినట్టుగా ఇంతమటికి ఎక్కడైతే ఇన్ఫర్మేషను ఈ ఇన్వెస్టిగేషన్లో రాలేదు. రానప్పుడు వీళ్ళు ముందు ఇంత ఉపలాట పడాల్సిన అవసరం లేదు. కల్తీ ఉందనేది ఒక విషయం, అది చిన్న విషయం. దాన్ని సపరేట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ముందు అటువంటి కల్తీ రాకుండా ఉండటానికి ఏం చేయాలనే దాని మీద కరెక్ట్ ప్రొసీజర్లు పెట్టుకోవాల్సినట్టు. బట్ ఎక్కడైనా ఇటువంటిది జంతువుల కొవ్వు కలవటానికి జరిగిందా అనే దాని మీద నిర్దిష్టంగా వాళ్ళు ఏదైనా ఇవ్వగలిగితే ఎస్, అది అప్పుడు చాలా సీరియస్ అఫెన్స్.
అది కావాలని చేసినా కావాలని పొరపాటున జరిగిన కానీ చాలా పెద్ద అఫెన్సు. దానికి తప్పకుండా అందరూ గట్టిగా రియాక్ట్ కావాలి. అది ఏమీ లేకుండా ముందే వీళ్ళు ఇదో పెద్ద ప్రచార యుద్ధంలాగా నడుస్తూ ఉంది, కానీ వాస్తవాలను కప్పిపెట్టడానికి దాంట్లో ఏమి పెద్ద మెరిట్ ఏమీ లేదు. కల్తీకి ఎవడో అరెస్ట్ చేశాడని అంటే అది యానిమల్ ఫ్యాట్తో ఎట్లా నువ్వు లింక్ చేస్తావు? సుబ్రహ్మణ్య స్వామి ఆ రోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినా, సుప్రీంకోర్టు రియాక్ట్ అయినా ఇష్యూ ఏంటంటే ఇట్లాంటిది ఏమైనా జరిగిందా చూద్దాం. సిట్ ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుందో తెలియదు. ఇటువంటి ఏదైనా ఉన్నట్టు కనుక వస్తే మాత్రం చాలా చాలా సీరియస్ ఇష్యూ. బట్ అప్పటిదాకా ఇది వేచి చూడాల్సిందే. ఈ లోపల ఎవరికి విజయం లేదు, ఎవరికి ఇది లేదు. దీని మీద ఫైనల్ వర్డిక్ట్ ఎవరు పాస్ చేయడానికి కూడా అక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది బ్రాడ్గా దానికి సంబంధించినటువంటి ఇష్యూ. నా దృష్టిలో అసలు నెయ్యి కూడా వాడలేదు అనేటువంటిది కూడా ఒక విధమైనటువంటి రిపోర్ట్ అయితే, ఎందుకంటే అది వెంటనే దానిని తీసేశారు, వాడలేదనేది కూడా ఉంది. కరెక్ట్. అంటే అంతకుముందు బ్యాచ్లో ఏమైనా ఇటువంటిదే ఇచ్చి సరైనటువంటి వెరిఫికేషన్ జరగలేదో తెలియదు మరి మనకు. అది ఏదైనా దీనివల్ల ఫర్దర్గా క్వాలిటీ కంట్రోల్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెండరింగ్ ప్రాసెస్ను కూడా సర్చ్ ఉంచాల్సిన దాంట్లో ఎటువంటి ఇది లేదు. కల్తీ లేని నెయ్యి వచ్చేటట్టు చూసుకోవాలి. బట్ మోర్ ఇంపార్టెంట్ ఇట్లాంటిది ఏమైనా జరిగిందనే దాని మీద మాత్రం వీ స్టిల్ నీడ్ టు లుక్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఏమొస్తుందో తెలియదు. తీసుకోవచ్చు అంటే ఎంత ఇవ్వగలరు, వీళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అదంతా వాళ్ళు మీట్ కాగలరా, మీట్ కాలేనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంతా. ఐ మీన్ 1-to-1 ఇష్యూస్ కాదు ఇవి. వీటిలో చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్ నువ్వు మీట్ చేసేటటువంటి పొజిషన్లో నందిని ఉందా? అంతకుముందు నందిని నేనున్నప్పుడు కూడా నందిని తీసుకుంటే మరి అది పూర్తిగా సరిపోయిందా, లేకపోతే ఇంకొంత సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి వస్తే ఎక్కడి నుంచి తీసుకోవాలి? మేబీ విజయ డైరీ నుంచి కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఏమీ తప్పులేదు. అలా అమూల్ నుంచి తీసుకోవచ్చు. కాస్త రెప్యూటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కే నువ్వు టెండర్ను రిస్ట్రిక్ట్ చేసేస్తే ఈ ప్రాబ్లం కూడా ఉండదు కదా. చూద్దాం ఏమొస్తుందో, ఫైనల్ రిపోర్ట్ ఏమొస్తుందో అప్పుడు చూసి దాని మీద మాట్లాడచ్చు. చూద్దాం, అంత మంచి జరుగుతుంది. ఫైనల్ రిపోర్ట్ ఏమొస్తుందో అప్పుడు చూసి దాని మీద మాట్లాడచ్చు. నమస్కారం.